హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లక్కీ పట్టు పట్టడంతో లక్ష్మి అర్జున్ వాళ్ళ ఇంటికి వచ్చేసి ఉంటుంది. ఇక వచ్చిన తర్వాత మీ ఇంటికి ఎవరో కొత్త ఆంటీ వచ్చారంట కదా అని లక్ష్మి కావాలని లక్కీని ప్రశ్నిస్తూ ఉంటుంది. అచ్చం నీలాగే ఉందమ్మా, నువ్వు కూడా ఓసారి మా ఇంటికి రావచ్చు కదా అని లక్కీ అంటుంది. నాకిప్పుడు పని ఉంది, ఇంకోసారి వస్తానులే అని చెప్తుంది లక్ష్మి. నువ్వు రావమ్మా, ఎందుకంటే వస్తే అక్కడ ఉన్నది నువ్వు ఒకటేనని అందరికీ తెలిసిపోతుంది కదా. లక్ష్మి ఆంటీ సంయుక్త ఆంటీ వేరు వేరు కానే కాదు, ఇద్దరు ఒకరే అమ్మా. నాకెప్పుడో తెలుసు, కానీ నేను నిరూపించడానికి ప్రయత్నిస్తున్నాను. నేను ఖచ్చితంగా ప్రయత్నిస్తాను అని చూడమ్మా అని లక్కీ మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే లక్ష్మి నా బంగారు లక్కీ అని లక్కీని ముద్దులాడుతూ ముద్దు పెట్టుకుంటూ ఉంటుంది. అప్పుడే లక్కీ లక్ష్మికి తెలియకుండా పెట్టుకునే స్టిక్ చేతిలో అంటించుకొని ఉంటుంది. నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత ఇదే స్టిక్కర్ని చేతికి ఉంటే అప్పుడు సంయుక్త ఆంటీ లక్ష్మి ఇద్దరు ఒక్కరేనని నేను నిరూపించేస్తాను. చూస్తూ ఉండమ్మా, ఈరోజు ఖచ్చితంగా నువ్వు నాకు దొరికిపోతావును అని లక్కీ మనసులో అనుకుంటూ లక్ష్మి స్టిక్కర్ బొట్టుని అంటించేసి ఉంటుంది. తర్వాత లక్ష్మి సంయుక్తలాగా మిత్ర వాళ్ళ ఇంట్లో డ్రెస్ వేసుకుంటూ కూర్చొని ఉంటే జాను వివేక్ ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే లక్కీ అక్కడికి వచ్చి, తాతయ్య ఈరోజు మీకు అందరికీ ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను అని లక్కీ చెప్పేసి లక్ష్మి పక్కనే వచ్చి కూర్చొని ఉంటుంది. ఏంటో ఆ సర్ప్రైజ్ నాకు కూడా చెప్పేసేయ్, త్వరగా చెప్పేసే అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. 2 నిమిషాల్లో నీకే తెలిసిపోతుంది కదా ఆంటీ అని అంత తొందర ఎందుకు అని లక్ష్మి చేతికి ఉన్న స్టిక్కర్ బొట్టు కోసం వెతుకుతూ ఉంటుంది. ఇప్పుడు లక్కీకి లక్ష్మి సంయుక్త ఇద్దరు ఒకరేనని నిజం తెలిసిపోతే లక్కీకి కూడా మొత్తం నిజం చెప్పేస్తారా అన్నది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.